గ్లోబల్ వార్మింగ్, హరిత గృహ ప్రభావం. భూమి ఉష్ణోగ్రతలో నిరంతరం పెరుగుదలను గ్లోబల్ వార్మింగ్ అంటారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మొదలగు వాయువులు భూతాపానికి ప్రధాన కారణం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మరియు కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలు గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా హిమానీ నదులు, ధ్రువ ప్రాంతపు మంచు కరిగే అనేక ప్రాంతాలను ముంచివేస్తుంది. గ్రీన్ హౌస్ వాయువులు భూమి యొక్క ఉపరితలంపై ఒక రకమైన దుప్పటిని ఏర్పరుస్తాయి, వేడిని బంధిస్తాయి. భూమి యొక్క ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మరియు ఊహించని పెరుగుదల అనేక వాతావరణ మార్పులకు దారితీస్తుంది. వేడెక్కిన భూమి ఉపరితలం ఋతుపవనాలకు భంగం కలిగిస్తుంది. ఫలితంగా వాతావరణ మార్పులు వస్తాయి. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడిగాలులు, కరువు కాటకాలు, అతివృష్టి లేదా అనావృష్టి వంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన సమస్య. సకాలంలో దానిని సంరక్షించడానికి ముందస్తు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భూమిపై జీవితం చాలా క్లిష్టంగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా మనం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.